ప్రైజులాడండి అందరికీ. పరిశుద్ధాత్ముడు నాకు ఒక మంచి మర్మాన్ని తెలియపరిచారు. అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏదెను తోటలో జరిగిన సంగతులు 16వ వచనములో దేవుడు ఆదాముతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, ఆదామా, ఈ ఏదెను తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు తినొచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని నువ్వు తినొద్దు. ఒకవేళ నువ్వు దాన్ని తింటే ఖచ్చితంగా మరణిస్తావని ఆదాముతో చెప్పారు. ఆదాముతో దేవుడు ఈ మాటలు చెప్పినప్పుడు అవ్వమ్మ ఇంకా సృష్టింపబడలేదు. 18th verse మనం గమనిస్తే దేవుడు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని అవ్వమ్మని సృష్టించాడు. ఇప్పుడు 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే అవ్వమ్మ కంట ఏ ఫలమైతే దేవుడు తినొద్దన్నాడో ఆ ఫలము అవ్వమ్మ దృష్టికి ఎలా అనిపించిందంట? శ్రేష్టమైన ఫలంగా అనిపించిందంట. శ్రేష్టమైన ఫలముగా అనిపించిన ఆ ఫలాన్ని తీసుకొని అవ్వమ్మ తెంపి దాన్ని తినేసింది. ఆ చెట్టు మంచి చెడు తెలివినిచ్చే చెట్టు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే అవ్వమ్మ ఆ ఫలం తిన్నదో ఇప్పుడు అవ్వమ్మకి తెలివి రావాలా రావద్దా? కానీ మీరు బైబిల్ గమనిస్తే అవ్వమ్మ ఫలం తిన్న తర్వాత అవ్వమ్మకి ఇంకా జ్ఞానం రాలేదు. ఆ ఫలాన్ని తీసుకెళ్లి ఆదాముకి తినిపిస్తే వెంటనే బైబిల్ అంటుంది, ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయి. నా ప్రశ్న, అవ్వమ్మ తిన్నప్పుడు రాని తెలివి ఆదాము తింటే ఎందుకు వచ్చింది? ఒకవేళ మీకు ఈ జవాబు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మీ జవాబుని తెలియచేయండి, లేదా నేను నెక్స్ట్ వీడియోలో ఈ మర్మాన్ని నేను రివీల్ చేయబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ.